అందరికీ నమస్కారం. అలాగే హెచ్ఎం 10 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన మధ్యలో బోరికి సంజీవ్ తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు సంజీవన్న గారు ఉన్నారు. అనగా నమస్తే. నమస్తే. డైరెక్ట్ విషయానికి వద్దాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కంగ్టీ జెడ్పీటీసీగా అలాగే బోరికి సర్పంచ్గా నిలబడతారు అనేది నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. మరి ఇప్పుడు ఒకవేళ స్థానిక ఎన్నికలు వస్తాయి కూడా మీరు కంగ్టీ జెడ్పీటీసీగా పోటీ చేస్తారా? 100% చేస్తాను. 100% చేస్తాను. ఇప్పుడు 100% చేస్తున్న సంజీవన్న గారు, కంటి గ్రామ ప్రజలు కానీ మిగతా 34 గ్రామాలు కావచ్చు, ఇప్పుడు కొన్ని గ్రామాలు తీసేశారు కాబట్టి జెడ్పీటీసీగా నిలబడితే బోరికి సంజీవ్కు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలని మీ ఛానల్ ద్వారా మీరు అంటారు, కానీ ప్రజలు ఓటు సంజీవ్కి వేయాలంటారు. బోరికి సంజీవ్కే ఓటు వేయాలని ప్రజల మనసు ఉన్నటువంటి మాట. సంజీవ్ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిండు, కంటికి పేరు తెచ్చిండు, నారంకేడి పేరు తెచ్చిండు, నారంకేడి మట్టికి పేరు తీసుకొచ్చిండు. అసలు నారంకేడి చరిత్రలో 70 ఏళ్ళ చరిత్రలో బోర్గి సంజీవ్ అనేటైన ఒక హిస్టరీ, ఒక చరిత్ర. అలాంటి వ్యక్తి కాకుండా ఇంకెవరు కోటేస్తారు చెప్పు? ఓకే, నారంకేడి గురించి కాదు, కంటి మండలం గురించి మాట్లాడదాం. ఓకే, మీరు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నారు, మీ పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసిరు, మీలాంటి ఉద్యమకారుల వల్ల తెలంగాణ వచ్చిందనే విషయం నారంకేడి ప్రజలందరికీ తెలుసు. ఓన్లీ కంటి మండలం జెడ్పీటీకి సంబంధించి మాట్లాడదాం. అలాగే బోరికి సర్పంచ్గా ఒకవేళ మీరు నామినేషన్ ఇస్తే ఒకవేళ సర్పంచ్గా నిలబడే అవకాశం, నేను నిలబడతా అంటే దాని రెండింటి మీద మాట్లాడదాం. అయితే గతంలో మీరు అనేక ఉద్యమాలు చేసిరు, తర్వాత కంటి మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి బోరికి సర్పంచ్గా చేసిరు. అలాగే నారాయణఖేడ్ కానీ, సంగారెడ్డి జిల్లా కానీ, తెలంగాణ రాష్ట్రంలో అనేక షర్మిల పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అనేక ఉద్యమ చరిత్ర ఉన్న వ్యక్తివి. కంటి గ్రామ జెడ్పీటీసీగా నిలబడితే సంజీవన్న గారు గెలుస్తాడా ఓడిపోతాడా? బంపర్ మెజార్టీ తోటి గెలుస్తాను నేను. బంపర్ మెజార్టీ తోటి తప్పకుండా ప్రజలు నన్ను గెలిపిస్తారు. నేను నా నేపథ్యము, నా పోరాట నేపథ్యము, నేను ఈ రోజు వరకు ప్రజల కోసం నేను చేసినటువంటి పోరాటం, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలకు చెప్తా. ప్రజలకు ఆల్రెడీ ప్రతి చిన్న పిల్లోడు మొదలుకొని పండు ముసలుళ్ళ దాకా బోరికి సంజీవ్ అంటే అందరికీ సుపరిచితుడే. మరి గతంలో ఒక దఫా సర్పంచ్ కూడా చేసినాము. కంటి మండల్లో నాకు తెలిసిన కాడ ప్రతి ఒక్క తాండలో కానీ, ప్రతి బీసీ వాడలో కానీ, ఎస్సీ వాడలో కానీ అందరికీ కూడా సంజీవ్ తెలుసు. కాబట్టి నా వంతుగా తప్పకుండా 100% ప్రతి గ్రామానికి వెళ్తా, ప్రతి కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తా, ప్రతి నిరుద్యోగ యువకుడి దగ్గరికి వెళ్తా, ప్రతి రైతు దగ్గరికి వెళ్తా. అసలు నేను ఎందుకు గెలవాలనో, నేను గెలవడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం ఉందో తప్పకుండా వివరించే ప్రయత్నం చేస్తా. ప్రజలను అర్థం చేసుకుంటారు. తప్పకుండా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నన్ను ఓటేసి బంపర్ మెజార్టీ తోటి గెలిపిస్తారు. సంజీవన్న గారు ఏదైనా పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకేదన్నా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నా లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతారు? ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు, తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్నాడు. తెలంగాణ కోసము అంటే ఉద్యోగం త్యాగం చేయడమే కాకుండా 11 సంవత్సరాలుగా మరి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు గెలిపించిండు. అన్ని పార్టీల తప్పిదాల మీద ప్రజల గొంతుగా మాట్లాడుతున్న ఉద్దేశంతో మరి అది ఆ పార్టీల విఘ్నత, పార్టీ నాయకుల విఘ్నత. ఎవరు నాకు బీఆర్ఎస్, ఒక బీజేపీ తప్పితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా ఇవి రెండే ఉన్నాయి. కాబట్టి రెండిట్లో ఎవరు టికెట్ ఇచ్చినా తప్పకుండా నేను స్వాగతిస్తాను. ప్రయత్నం చేశారా టికెట్ కోసం? ఇంతవరకు చేస్తారా? ఇప్పుడు నా ప్రయత్నం ఈ హరీష్ రావు గారితో నాకు సాన్నిధ్యం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తోటి షెట్కర్ గారి కుటుంబంతో నాకు సాన్నిధ్యం ఉన్నది. ముఖ్యంగా సంజయ్ రెడ్డి గారితో ఎలక్షన్ తర్వాత కూడా నాకు వ్యక్తిగతంగా వాళ్ళకి నాకేమీ లేదు. భూపాల్ రెడ్డి గారికి నాకు ఉన్నదంతా కేవలం రాజకీయ శత్రుత్వం మీద తప్పితే ఆయనకు నా కుటుంబం, ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయన మీద కూడా నాకేం లేదు. కానీ గతంలో ప్రజలకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, వ్యక్తిగతంగా మా విషయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పిదాలు కావచ్చు. కంటి జెడ్పీటీసీగా మీరు ఏ పార్టీ తరఫునైనా టికెట్ రావాలని ప్రయత్నం చేసిర్రా? నేను పార్టీలు నన్ను ఆహ్వానిస్తే నేను తీసుకుంటా తప్పితే ప్రయత్నాలు చేయడం ఏంది? నేను ఆల్రెడీ ప్రయత్నంలోనే ఉన్నా. నేను నిలబడతా అంటున్నట్టేనే నేను ప్రయత్నంలో ఉన్నా కదా. నేను జెడ్పీటీసీగా నిలబడతాను చెప్పడమే నా ప్రయత్నం కదా. అంటే ఎంపీ ఎమ్మెల్యే గారి కావచ్చు, భూపాల్ రెడ్డి గారి కావచ్చు, హరీష్ రావు గారి, టీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు సంప్రదింపులు ఏమైనా జరిపిర్రా? సంప్రదింపులు అనడానికి ఇదేమన్నా ఆస్తి విషయంలో కాదు, లేకపోతే ఇంకో విషయం కాదు. వాస్తవానికి మొన్న సంజీవ్ రెడ్డి గారు అంటే వారు గెలవాలని తప్పకుండా వారికి నేను మద్దతు ఇచ్చిన, అందరికీ తెలుసు. అది చివరి క్షణంలో కొన్ని కారణాలను బట్టి నేను తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ యూటర్న్ తీసుకున్నా. అక్కడ కూడా పరిస్థితి బాగలేవు కాబట్టి న్యూట్రల్ అయిపోయినా. వాస్తవ పరిస్థితి ఏంటంటే భూపాలరెడ్డి గెలుపులో 2016లో నేనున్నా, మళ్ళా నెక్స్ట్ టర్మ్ గెలుపులో కూడా నేనున్నా, మొన్న సంజయ్ రెడ్డి గారి గెలుపులో కూడా నా భాగస్వామ్యం ఉంది. బోరిగిలో నేను 3,000 మందితో నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చేసి నేను సక్సెస్ చేయగలిగిన. అది ఎంపీ గారికి కూడా తెలుసు, ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. వాళ్ళు ఆహ్వానించి నన్ను ఇస్తే నేను స్వాగతిస్తా. నాకు టికెట్ ఇచ్చిన పార్టీలు నేను నా పార్టీగా భావిస్తా. టీఆర్ఎస్ లో, బీఆర్ఎస్ లో ప్రస్తుతం
పార్టీ నాయకులు ఉంటారు ప్రతి ఊర్లో, కంగిటిలో కావచ్చు, కంగిటి మండలం ఉన్న మిగతా గ్రామాల్లో కావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా షెట్కర్ వర్గం అని ఒకటి ఉన్నది, తర్వాత సంజీవ్ రెడ్డి వర్గం అని ఒకటి ఉన్నది, సంజీవ్ రెడ్డి గారి వర్గం అని ఒకటి ఉన్నది. వాళ్ళ వర్గంలో కూడా కొన్ని పోటీతత్వం ఉంటాయి. అన్ని కులాల వారు పోటీలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు బీఆర్ఎస్ కాదు, ఇక్కడ కాంగ్రెస్ కాదు, ప్రస్తుతం అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి మీకు వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారంట? వాస్తవానికి పార్టీలు అనేటివి ఎవరయ్యే జాగీర్ కాదు, ఎవరు వ్యక్తిగత సొత్తులు కావు. పార్టీలు అనేటివి అందరికీ అంటే ప్రజలకు ఎవరు ఏ పార్టీలన్నా మారవచ్చు, ఎవరు ఏ పార్టీలన్నా పోవచ్చు. వాళ్ళ వాళ్ళ అభిష్టం, వాళ్ళ వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళు పార్టీలు మారుతారు. ఈరోజు అట్లా తీసుకుంటే తెలుగుదేశంలో భూపాల్ రెడ్డి గారు ఉండే మాట చెప్తున్నా, భూపాల్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉండే, కేసీఆర్ గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే నేను ఏమంటున్నా అంటే వాస్తవ పరిస్థితి మాట్లాడుకుంటే ఎవరు ఏ పార్టీలో పనిచేయలేరు, అందరు పార్టీ మారిన వాళ్ళే. పార్టీ మారిన వాళ్ళు ఒకరు చూపించి నీకు అనుభవం ఒక మనిషిని చూపించు. నారాయణఖేడ్లో నాకు తెలిసి ఒక సురేష్ కుమార్ షెట్కర్ గారు ఒకరు పార్టీ మారినట్టు నాకు గుర్తున్నది. ఆల్మోస్ట్ అందరు పార్టీ మారిన వాళ్ళే. మీరు పార్టీ మారతారా మారరా, పార్టీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనం ఎలక్షన్ కూడబడ్డాక ఆలోచన చేద్దామని. నేను ఒకటి చెప్తున్నా, కంగి మండలంలో ఒకవేళ మీరు జడ్పీటీసీగా నిలబడితే 35,000 నుంచి 40,000 చిల్లర సంథింగ్ ఓట్లు ఉన్నాయి. 40,000 ఓట్లలో మీకు ఎన్ని ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసిన కాడ 70-80% ఓట్లు నాకే పడతాయి. ఇప్పుడు 30,000 ఉంటే 25,000 ఓట్లు నాకే పడతాయి. ఒకవేళ 40 ఉంటే 30,000 ఓట్లు నాకే పడతాయి. ఇంకోటి ఏంటంటే నేను ప్రచారం చేసే దాని మీద ఉంటుంది, నేను ఎంతవరకు ప్రజలలో పోతున్న దాని మీద ఉంటుంది, ఎంతవరకు ప్రతి ఒక్కరు నేను కలవగలిగి కన్విన్స్ చేసుకుంటున్న దాని మీద ఉంటుంది. కాబట్టి ఇక నాకు ప్రచారంకి ఎక్కువ టైం దొరికితే తప్పకుండా ప్రతి ఇంటికి నా కరపత్రంతో పాటు, నా పాంప్లెట్తో పాటు నేను వ్యక్తిగతంగా పోయి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తాను. ఆ దిశగా తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు. అందులో మహిళలు 100% నన్ను దీవిస్తారు. కారణం ఏంటంటే గతంలో నేను బోరిగిల సర్పంచ్ అయిన తర్వాత గత 70 ఏళ్ళ మా గ్రామంలో తాగడానికి నీరు లేకపోతే నీటి సమస్య పూర్తిగా మరి ఈరోజు రూపుమాపినటువంటి పరిస్థితి. అందుకు మా గ్రామంలో మహిళలు అందరూ కూడా మాకు నీటి సమస్య తీర్చిండని చెప్తారు. ఆ విషయం కూడా కంగిటి మండలంలో మొత్తం అన్ని గ్రామాల మహిళలకు అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ దిశగా వాళ్ళందరూ కూడా నా కోసం కూడా ఆలోచన చేస్తారు. ఈ గత 70 సంవత్సరాలుగా కులం పేరు మీద, డబ్బు పేరు మీద, తాగుడు పేరు మీద, పార్టీల పేరు మీద ఈ రకంగా ఓట్లు వేసుకొని నారాయణఖేడ్లో ఏదైతే నారాయణఖేడ్లో నాయకులు గెలుస్తూ ఉన్నారో దానికి భిన్నంగా ఒకే ఒక వ్యక్తి, అసలు బోర్గి సంజీవ్ అనేటోడు ఒక వ్యక్తి కాదు. బోర్గి సంజీవ్ అనే వ్యక్తి ఒక శక్తి. నా దగ్గర రూపాయి లేదు, నేను నామినేషన్ కూడా డబ్బులు అడుగుతా, ఆ డబ్బులతో నామినేషన్ వేస్తా. నా నినాదం 3 ఉంటాయి ఎలక్షన్లో. ఒకటి ఓటుదో, ఒకటి నోటుదో, ఏక్ రోటిదో. ఏక్ ఓటుదో, ఏక్ నోటుదో, ఏక్ రోటిదో. పైసలు ఇయ్యమని తప్పకుండా ప్రజలందరూ కూడా అడుగుతా. నేను డబ్బులు నాకు సాయం చేయమని అడుగుతా. తర్వాత ఒక ఓటు వేయమని కోరుతా, ఒక రొట్టె వేయమని అడుగుతా. సంజీవన్న గారు ఒక వ్యక్తి కాదు, శక్తి అనే సంజీవన్న గారు, మీకు ఏమైనా కమిటీలు ఉన్నారా? ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలు ఉన్నారా? కుల సంఘాలు ఉన్నారా? ఏడన్నా ప్రస్తుతం మీ స్టాండింగ్ ఉంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే పై చేయి ఉంటుంది. కమిటీలు ఉన్నాయా? కమిటీ ఎవరు? ప్రజలే. పార్టీలు ప్రజలే. ప్రజలు ఓటేస్తేనే ఎవరన్నా లీడర్లు అవుతారు. ఈరోజు ముఖ్యంగా నారాయణఖేడ్లో కంగిటి మండలం నుంచే నేను మార్పు స్టార్ట్ చేస్తా. కంగిటి మండలం నుంచే ఒక ప్రభంజనాన్ని స్టార్ట్ చేస్తా. కంగిటి మండలం నుంచే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తా. కంగిటి మండలం నుంచే మరి నాయకుల గుండెల్లో రైలు పరిగెట్టేటట్టు చేస్తా. కంగిటి మండలం నుండే ప్రజాస్వామ్యం ఏందో రుచి చూపిస్తా. నాకు తెలిసిన కాడ నా మీద నేను పోటీ చేస్తే మిగతా పార్టీ వాళ్ళు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటారు. అంత గొప్పగా ఆర్భాటంగా నా ప్రచారం ఉంటుంది. తప్పకుండా సంజీవన్న గారికి క్యాడర్ ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా బలము, నా బలగము కంగిటి ప్రజలే, కంగిటి మహిళలే, తర్వాత కంగిటి యువకులే, కంగిటి రైతులే, అన్ని కమ్యూనిటీ వాళ్ళు నాకు బలం. ఈరోజు గ్రామాలలో కమిటీలతో ఏం పని ఉంది? సంజీవ్కు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో తెలిసిన తర్వాత, సంజీవ్ నిజంగా పోరాటం చేస్తుండడం తెలిసిన తర్వాత, సంజీవ్ మా కోసం మాట్లాడుతుండడం తెలిసిన తర్వాత ప్రజలు తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచన చేస్తారు. మానవతావాదులు కంగిటి ప్రజలు. సంజీవన్న గారు కంగిటి మండలం కేంద్రంలో ఏ ఉద్యమాలు చేసినట్టు ఏం చెప్తారు ప్రజలకు? ఏది? సంజీవన్న గారు కంగిటి మండల కేంద్రం నుండి ఏ ఉద్యమాలు చేసినట్టు ఏం చెప్తారు? నేను కంగిటి బిడ్డను, కంగిటి మట్టిని, నేను మండల వాసిని, బోరి గ్రామ పంచాయతీ నాది. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అసెంబ్లీలోనే యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ నినాదం చేస్తే అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కంగిటి పేరు వచ్చింది, నారాయణఖేడ్ పేరు వచ్చింది, కంగిటి గొప్పతనం వచ్చింది. ఇక అంతకన్నా గొప్పది మీకు ఏం కావాలి? ఈ ప్రజా పోరాటం అంటే ఇక నాకన్నా తోపు ఎవరు ఆ తెలంగాణ రాష్ట్రంలో లేరని నేను చెప్పుకుంటా. ఒక దళితుని కాబట్టి, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, నాకు కులం లేదు కాబట్టి, నాకు పార్టీ అండలేదు కాబట్టి నేను రాజకీయంగా ఎదగలేనేమో, కానీ నా లోపల ఉన్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తి, స్పిరిట్ అనేది చాలా గొప్పది.
అది ఒకనాడు తప్పకుండా మరి ప్రజలందరినీ కూడా ప్రభావితం చేస్తుంది, అది నాయకులు కూడా ప్రభావితం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కమిటీ మండల కేంద్రం నుంచి జడ్పీటీసీగా నిలబడి మీరు మిగతా వ్యక్తులు మీకు గట్టిగా పోటీ ఉంటారు అనుకుంటారు, ఈజీగా గెలుస్తారు అనుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, నా కాడ పోటీ ఎవరే లేరు, నాకు తెలిసిన కాడ నాకు పోటీకి వచ్చేంత మానవాళ్ళు ఎవరు ఉన్నారు, అంత ఉద్యమకారులు తోపులు ఎవరు ఉంటారు. కానీ పార్టీ పరంగా వాళ్ళు ఏం చేస్తారు, డబ్బున్నోళ్ళకి ఇచ్చి, అంటే జీ హుజూర్ అనేటోళ్ళకి కానీ, గులాములకు కానీ, చెక్కభజన చేసేటోళ్ళకి కానీ, అంటే సిట్ అంటే కూర్చో ఉట్టు అంటే లేచేటోళ్ళకి కానీ వాళ్ళు చేసుకొని ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలని చూసుకుంటారు, కానీ ఉద్యమ నాయకుడిని గెలిపించుకోవాలని ఎవరు అనుకుంటారు. కాబట్టి గతంలో భూపాలరెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా 2013లో మేము ఉన్నాం, ఆయన గెలిచిండు. మొన్న 2024లో మేము లేము, ఆయన ఓడిపోయిండు. నేను మా నాయన కాడికి వెళ్ళి నేను చరిత్ర చెప్తా. అప్పారావు షెట్ గారు, శివరావు షెట్ గారి కాడికి వెళ్ళి, కృష్ణారెడ్డి గారి కాడికి వెళ్ళి, సురేష్ షెట్ గారి కాడికి వెళ్ళి, మొన్న సంజయ్ రెడ్డి వరకు కూడా మేము వాళ్ళ వెంబడి ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు వాళ్ళు గెలిచిండ్రు. తర్వాత భూపాలరెడ్డి గారికి మేము అండగా ఇచ్చినాం, 2016లో ఆయన గెలిచిండు. మేము ఎవరికి అండగా లేమో వాళ్ళందరూ ఓడిపోయారు. భవిష్యత్తులో మేము ఎవరికి అండగా నిలబడతాము వాళ్ళు గెలుస్తారు, మేము అండగా నిలబడము వాళ్ళకి వ్యతిరేకిస్తాము వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు. గతంలో తడకల ఆంజనేయుల చెట్టు కంటి గ్రామానికి ఆంజనేయుల సీటు మీద అంటే కొన్ని పథకాల మీద కావచ్చు, కొన్ని సమస్యల మీద పోరాటం చేశారా మీరు? ఏ ఆంజనేయుల సీటు, తడకల ఆంజనేయుల సీటు ఇప్పుడు అంజనేయులు సేటు గారు ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ. ఆ రోజుల్లో నేను కేసీఆర్ మీదనే కొట్లాడినా, నేను కేటీఆర్ మీద కొట్లాడినా. కంటి మండలం బీఆర్ఎస్ సంబంధించి చెప్పండి. వాళ్ళ మీద ఏమైనా అసలు ప్రజల సమస్యలు కొట్లాడిరా? నేను రాష్ట్ర నాయకుని, రాష్ట్ర ప్రజల విషయంలో కొట్లాడినా. కంటిలో అయితే రాష్ట్ర నాయకులు ఉంటే కంటి జడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటారు, రాష్ట్రంలో పోటీ చేయాలి కదా. నేను ఒకటి చెప్తాను, కంటి మండలంలో ఎందుకు జడ్పీటీసీ అలాంటి రాష్ట్రంలో పోటీ చేయాలి? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్ హోదా అనేది ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రితో ఈక్వల్ పోస్ట్. అది నేనేం అడుగుతున్నా, గత జడ్పీటీసీ మీద ఏమైనా ప్రజా సమస్యల తరపున ఏమైనా కొట్లాడిరా? దాన్ని సూటిగా చెప్పండి. అరే బీఆర్ఎస్ మీద కొట్లాడి తల మీద కొట్లాడినట్టు కదా. ఆయన ఏ పార్టీ జడ్పీటీసీ? బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రజా వ్యతిరేక విధానాలపైన కొట్లాడినప్పుడు అది జడ్పీటీసీ మీద, ఎంపీటీసీ మీద, సర్పంచుల మీద, ఎమ్మెల్యే ప్రజల కంటి సమస్యల మీద. ఈ రోజు కంటిలా బస్ స్టాండ్ అయింది, ఎవరి పుణ్యంతో అయింది? మేము కొట్లాడితే అయింది. అక్కడ స్ట్రీట్ లైట్లు అయినాయి, మా పుణ్యంతో అయింది. నేను గౌరవ మంత్రి హరీష్ రావు గారు అంటే మా గౌరవము. ఆ గౌరవ మంత్రి హరీష్ రావు గారికి నేను నా సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2014లో ఇదే భూపాలరెడ్డి 16లో భూపాలరెడ్డి గారి ఎన్నికల్లో నేను స్వతగా మీటింగ్ ఏర్పాటు చేసిన ఏడా ఇది మన బస్ స్టాండ్ జగల స్వతగా మీటింగ్ పెట్టి, కళాకారం తెప్పించి, డీజేలు పెట్టించి, మరి డప్పులు పెట్టించి, కళాకారం తెప్పించి, ఆటపాటలు ధూమ్ధాం కార్యక్రమం పెట్టించి ఒక 2000 మందిని నేను గ్యాదర్ చేయగలిగి, కంటిలో పందులు తిరుగుతున్నాయి సార్, ఇక్కడ బుధవారం మంగళ జరుగుతుంది, ఇక్కడ సీసీ రోడ్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ స్ట్రీట్ లైట్ బిగిస్తే బాగుంటుంది, ఇక్కడ బస్ స్టాండ్ లేదు, ఇక్కడ ఈ జగంతా కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్తే అవన్నీ కూడా నా ఏములోనే గౌరవ మంత్రి గారు నా సభలో అనౌన్స్మెంట్ చేస్తూ నా బోరికి 80 లక్షల రూపాయలు అన్నాడు వాళ్ళు ఇచ్చిండ్రు. ఈరోజు అదే బస్ స్టాండ్ ముందు ఏదో పెట్రోల్ బంక్ కట్టి ఆ బస్ స్టాండ్ కూడా లేకుండా చేసిండ్రు, అది స్వార్థం కోసము. ముఖ్యంగా కంటి మండల అభివృద్ధి అయిందంటే కూడా బోరిక సంజీవాలని ఎవరి వల్ల కాలేదు. చివరిగా మా ఛానల్ ద్వారా చెప్పండి, కంటి మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను కంటి మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ, అన్ని తాండా పంచాయతీ ప్రజలకు అందరికీ కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అసలు ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉంటుందో నాయకులకు, పార్టీలకు రుచి చూపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాకుండా ఈ రాష్ట్ర మొత్తంలో కంటి వైపు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో తప్పకుండా చూసే పరిస్థితి వస్తుంది. కానీ మీ దగ్గర ఉన్న ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఓటును ఇండిపెండెంట్ వ్యక్తిగా మీరు నన్ను జడ్పీటీసీగా చేస్తే, మరి ముఖ్యంగా ఈరోజు 7 మండలాల నాయకులందరూ కూడా కంటి వైపు చూస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కంటి ప్రజల వైపు చూస్తారు. తప్పకుండా మీ మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రైతులు కావచ్చు, మరి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా కంటి మండల సుభాష్ చంద్రబోస్ అయితే విగ్రహం ఉందో ఆ విగ్రహం దగ్గర కంటి మండల మట్టి పట్టుకొని ప్రమాణం చేస్తా. ఎందుకంటే కంటి మండల జడ్పీటీసీగా నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి రాష్ట్ర అసెంబ్లీకి పోయే వరకు, అంటే కంటి పేరు రాష్ట్ర అసెంబ్లీలో వినిపించే వరకు మొట్టమొదటి ప్రయత్నము, మొట్టమొదటి రాజకీయ అడుగు నేను ఇంతవరకు అక్కడ పోటీ చేయలేదు, జడ్పీటీసీగా ప్రారంభం చేస్తా. ఇది నా ప్రమాణపూర్వకంగా. రేపు కంటి మండలి ప్రజల ఇజ్జత్ సవాలది ఆత్మ గౌరవానికి మరి తప్పకుండా గుర్తుగా నేను పోటీ చేస్తా. కంటి మండల జడిపి తోటి స్టార్ట్ చేస్తే రేపు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి పోయే వరకు, కంటి పేరు అసెంబ్లీ మారు మోగే వరకు నా ప్రయత్నం గట్టిగా ఉంటుంది. కాబట్టి కంటి మండలంలో అన్ని గ్రామ పంచాయతీ ప్రజలకు, తాండ ప్రజలకు, కుల మతాలకు, పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యే అనుకున్నారు, గెలిపించుకున్నారు, ముఖ్యమంత్రి గవర్నమెంట్ అనుకున్నారు, గెలిపించుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో కంటిలో ఇంత చైతన్యం ప్రజలు ఉన్నారా, ఇంత గొప్ప ప్రజలు ఉన్నారా, ఇంత మార్పు కోరే ప్రజలు ఉన్నారా, అంటే వీళ్ళకి ఇంత అంటే నాలెడ్జ్ ఉందా, ఇంత వీళ్ళకి జ్ఞానం ఉందా అనేటటువంటి పద్ధతులు మీరు అందరూ కూడా
అంటే దిమ్మ తిరిగి రిజల్ట్. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మీ అందరి ఓటు బోర్గి సంజయ్ కేసి గెలిపిస్తే మరి మీ ఆత్మగౌరవాన్ని తప్పకుండా అసెంబ్లీలో పోయి నిలబెడతా. మీ ఆలోచనను అసెంబ్లీలో పోయి చెప్తా. కంటి మండల పేరు ఒక 1000 సంవత్సరాలు ఉండేటట్టుగా చేస్తా. అది నా బాధ్యత. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా. భూపాల్ రెడ్డి గెలిపించిన దాంట్లో నేనున్నా 2 సార్లు, తర్వాత సంజయ్ రెడ్డి గారిని గెలిపించిన దాంట్లో నేనున్నా. ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు మరి తప్పకుండా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా తప్పకుండా నాకు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలి మీ అందరితో నేను ప్రార్థిస్తూ, తప్పకుండా ఈ జెడ్పీ ఎలక్షన్ అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తప్పకుండా నాయకులకు పార్టీలకు కన్విప్పు కలిగేటట్టుగా మీరు దిమ్మ తిరిగి రిజల్ట్ ఇవ్వాలని మీకు అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొక్కసారి కార్యకర్తగా ఉద్యమ నాయకునిగా మీకోసం నా ఉద్యోగం త్యాగం చేసుకున్నా. మీకోసమే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నా. మీరందరూ కూడా నిండు మనసుతో మనస్ఫూర్తిగా కుటుంబ సమేతంగా కులమతాలకు అతీతంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నా 2 చేతులు జోడించి మీకు అందరు కూడా ప్రార్థిస్తా ఉన్నా. సో ఇదండి మన బోర్గి సంజీవ్ అన్న గారు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఒకటే అంటుండు, రాబోయే స్థానిక ఎన్నికల్లో కంకి మండలం జడ్పీటీసీగా నామినేషన్ వేస్తా, పోటీలో నిలబడతా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేమైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా పార్టీ తరపున నిలబడతా, నా గొంతు వినిపిస్తా, ప్రజా సమస్యల మీద కొట్లాడతా. ఒకవేళ పార్టీ తరపున ఎవరెవరైనా టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతా. ప్రతి గంటలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్తా, ప్రతి ఊరికి వెళ్ళి ఓటు అభ్యర్థిస్తా. నేను పోరాటం చేసిన తెలంగాణ కోసం నా ఉద్యోగాన్ని త్యాగం చేసిన వివరిస్తా, నా ఓట్లు అభ్యర్థిస్తా. నేను మా HM10 న్యూస్ ఛానల్ ద్వారా మేము కూడా ఖచ్చితంగా సంజీవన్న గారు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నిజంగా ఆయన త్యాగము, ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన ప్రతిదీ త్యాగశీలి. 1 రూపాయి లేకుండా కానీ స్వతంత్రంగా ఆయన ఏ ఉద్యమం చేసినా ప్రజల కోసం, ప్రజల తరఫున నిలబడే వ్యక్తిగా నేను చూసిన వ్యక్తుల్లో నేను ఒకని. కాబట్టి ఆయనకు కంకి మండల ప్రజలందరూ అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన 35 నుంచి 40 వేల ఓట్ల సంఖ్య ఉంటుంది. మేబీ ఓట్లందరూ సంజీవన్న వేసి గెలిపించి ఒక జడ్పీటీసీగా ఆయనకు ఆశీర్వదిస్తారని మా HM10 న్యూస్ ఛానల్ ద్వారా అడ్వాన్స్ గా మీకు అందరికీ అభ్యర్థిస్తూ, అన్నగారు మీరు నిజంగా మీ అభ్యర్థన ప్రజలు వింటున్నారు. ఈ ఛానల్ ద్వారా అనేక మంది వింటారు, ఎమ్మెల్యే వింటారు, జడ్పీటీసీ వింటారు, తర్వాత ఎంపీ సాబ్ వింటారు, అలాగే మిగతా లీడర్లు అందరూ వింటారు. మీ అభ్యర్థన ప్రతి ఓటర్లు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు జడ్పీటీసీగా నామినేషన్ వేసిన తర్వాత గెలుపుకు నాంది పలికి కంకి మండలం జడ్పీటీసీగా ఉండాలని మీకు అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్. మా ఛానల్కి వచ్చి మీరు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.